తెలంగాణలో చికెన్ షాప్ బంద్కు పిలుపునిచ్చింది చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్. అయితే కొన్ని అవుట్లెట్స్ ను స్నేహ చికెన్ తెరవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో స్నేహ చికెన్ అవుట్లెట్స్ ముందు ఓనర్స్ బైఠాయించారు. నేరేడ్మెట్ నుంచి మల్కజ్గిరి వరకు 3 స్నేహ అవుట్లెట్స్ ఉన్నాయి. ఒక్కో స్నేహ అవుట్లెట్స్ దగ్గర శాంతియుతంగా నిరసనకు దిగారు ఓనర్స్. తెలంగాణ రాష్ట్రం మొత్తం చికెన్ షాప్ బంద్కు పిలుపునిచ్చారు. దీంతో ఇప్పటికే వేలాది చికెన్ షాప్స్ మూతపడ్డాయి. రాష్ట్రంలో మొత్తం 28 పౌల్ట్రీ సంస్థలుండగా వెన్కాప్ స్నేహ చికెన్ తమను దోచుకుంటున్నాయని ఓనర్స్ ఆరోపిస్తున్నారు. చికెన్ షాప్స్ బంద్కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, మొత్తంగా శాంతియుతంగా కూడా షాపుల ముందు బైఠాయించి యజమానులు నిరసన చేపడుతున్న పరిస్థితి ఎలా ఉంది? నిరసన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 53,000 చికెన్ షాప్స్ అంతా బంద్కు పిలుపునిచ్చాయి. తమకి మార్జిన్ రేటును పెంచాలి, ఇప్పటికే మార్జిన్ తగ్గించడంతో మేము నష్టపోతున్నాము, అప్పుల పాలవుతున్నాము అని చెప్పేసి ఈ రోజు చికెన్ షాప్ అన్నిటికీ కూడా బంద్కు పిలుపునిచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు స్నేహ కంపెనీ అవుట్లెట్ కి సంబంధించినటువంటి చికెన్ షాప్స్ మాత్రమే ఓపెన్ ఉన్నాయి. ఇప్పటికే చికెన్ షాప్స్ ని రన్ చేస్తున్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు వెన్కాబ్ స్నేహ చికెన్స్ వల్ల చాలా నష్టపోతున్నాము, పౌల్ట్రీ సంస్థలను వాళ్ళ చేతి ఆధీనంలోనే ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం స్నేహ చికెన్ సెంటర్ ఓపెన్ ఉండడంతో వెంటనే మూసేయాలి, మేము కూడా రోజువారీ చికెన్ షాపులను రన్ చేసి కుటుంబాలను పోషించుకునేటువంటి వాళ్ళమి, మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు మద్దతుగా నిల్చోవాలి, మనమందరం ఒక తాటి మీద ఉండాలి అని చెప్పి వాళ్ళు శాంతియుతంగా ఈ స్నేహ చికెన్ సెంటర్ ముందు కూర్చొని తమ నిరసనని వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మాకు న్యాయం జరగాలి అంటే మనమందరం ఒక తాటిపైకి రావాలి అని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ అసోసియేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఎందుకు ఈ రోజు మీరు ఈ స్నేహ చికెన్ అవుట్లెట్ దగ్గర నిరసన చేస్తున్నారు? గత 6 నెలల నుంచి మాకు మార్జిన్ ఇవ్వడం లేదు, మాకు వర్కర్లకు జీతాలు ఇస్తానికి కూడా వెళ్తలేదు, నెలకు ₹1,00,000 అప్పు అవుతున్నది. యజమానితో మాట్లాడితే ఏ రెస్పాన్స్ లేదు, అందుకే మేము ధర్నాకు దిగినాము. ఈ రోజు స్నేహ అవుట్లెట్ దౌర్జన్యంగా ఓపెన్ చేసి షాప్ నడిపిస్తున్నది. ఈ తెలంగాణలో అన్ని చికెన్ షాపులు బంద్ ఉంటే ఓన్లీ స్నేహ చికెన్ షాపే నడిపిస్తున్నారు, రన్నింగ్ చేస్తున్నారు. అందుకనే శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. మా మార్జిన్ మాకు ఇచ్చేదాకా మేము ధర్నా చేస్తాం, కంపల్సరీ ధర్నా చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో స్నేహ దుకాణం నడవనీయం, మేము శాంతియుతంగా ధర్నా చేస్తాం. మా మార్జిన్ మాకు ఇవ్వాలి, కార్పొరేట్ కంపెనీలు దిగి రావాలి, మాతో మీటింగ్ పెట్టాలి. మా మార్జిన్ ఎప్పుడైనా మా మార్జిన్ లో కోత పెట్టొద్దని మేము కోరుకుంటున్నాం. మాకు పిల్లలు ఉన్నారు, మాకు కిరాయిలు వెళ్తలేవు, ఏమి వెళ్తలేవు అండి. అన్న, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తూ ఉంటారు, కుటుంబం అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు చికెన్ షాప్స్ బంద్ చేస్తే మీ పరిస్థితి ఏంటి? ఈరోజు ముఖ్యంగా ఈ చికెన్ షాప్ అసోసియేషన్ ఏర్పడ్డ నుంచి మేము ఒక యూనిట్గానే అన్ని చికెన్ షాప్స్ కానీ మిగతా చికెన్ షాప్కు ఒక షాప్కు డిస్టెన్స్ పాటిస్తూ కొత్త వాళ్ళకు కూడా చికెన్ షాప్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఈ అసోసియేషన్ పనిచేస్తూ ఉంది. మరి తీరా ఇప్పుడు నా ఏజ్ ఇప్పుడు 62, నేను చికెన్ షాప్ పెట్టింది 35లో పెట్టినా. ఇప్పుడు నేను 62 ఇయర్స్ నుంచి చికెన్ షాపే నడుపుతున్నా. మీకు మార్జిన్ ఎంత కావాలనుకుంటున్నారు? ఎంత నష్టం వస్తుంది? మాకు మార్జిన్ ఎట్లా అంటే గతంలో అయితే ఏ విధంగా మార్జిన్ ఉండేదో ఆ విధంగా మాకు మార్జిన్ ఇవ్వాలి. ఆ మార్జిన్ వాళ్ళకు కూడా తెలుసు, కార్పొరేట్ సంస్థలో తెలుసు. ఇప్పుడు వెంకపు వాళ్ళేమో రేట్ ఇస్తున్నారు, స్నేహ వాళ్ళేమో రేట్ ఫిక్స్ చేస్తా ఉన్నారు. ఈ 4 కార్పొరేట్ సంస్థల కిందనే మేము చిన్న చిన్న చికెన్ షాప్ వాళ్ళందరం కూడా పనిచేస్తా ఉన్నాం. ఈ రోజు చికెన్ షాప్ రెంట్ చూడబోతే 20,000, 25,000, 15,000కి ఎక్కడ తక్కువ లేదు. ఒక వర్కర్ను పెట్టుకోవాలనగానే 15,000 కావాలి. ఈ విధంగా ఇవాళ కరెంటు బిల్లు, ఇవన్నీ ట్యాక్సెస్, ఇవన్నీ చూసుకుంటే మాకు నెలకు 50,000 సంపాదించినా కానీ అవి మిగలడం లేదు. మళ్ళీ వచ్చే కస్టమర్స్ కూడా ఈ కార్పొరేట్ సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు వీళ్ళకు ఫ్రీగా ఒక 6 గుడ్లు ఇవ్వడము, కిలో చికెన్ తీసుకుంటే లేకపోతే 3 గుడ్లు ఇవ్వడము, ఈ విధంగా పెట్టి మా చిన్న చిన్న దుకాణదారులను మూసివేయడానికి వీళ్ళు ఒక కంకణబద్దులు అయిపోయి, ఒక కుమ్మిక్ అయిపోయి మమ్మల్ని. మీరు చెప్పండి, ఇప్పుడు మీకు మార్జిన్ రావడం లేదని చెప్తున్నారు, రోజుకి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత కమిషన్, అసలుకి వెన్కబ్ వాళ్ళ పాత్ర ఏంటి దీంట్లో? యాక్చువల్లీ మేడం, నా పేరు భాస్కర్ రెడ్డి, ఇలా యాబ్రాల్లో ఒక చికెన్ షాప్ ఓనర్ని మేడం. యాక్చువల్లీ ఏమైందంటే
ఇక చిత్రం ఏంటంటే ఇదే స్నేహ కంపెనీ వాళ్ళ దగ్గర మేము కోళ్ళు కొనుక్కుంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక అవుట్లెట్స్ పెట్టినప్పుడు కనీసము ఈ అవుట్లెట్లు తెరిచి మా షాపుల్ని తొక్కడానికి ప్రయత్నిస్తారు. అందుకనే ఫస్ట్ టైం తెలంగాణ మొత్తం బంద్కు పిలిపించాము. ఈ పిలుపు 100% మార్జిన్ తగ్గిందాక ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన బిగ్ టీవీ వాళ్ళకి నమస్కారాలు. అంటే మీకు చికెన్ అంతా కూడా స్నేహ పౌల్ట్రీ నుంచే వస్తుందా? అవును మేడం, స్నేహ పౌల్ట్రీ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో మేజర్ గా సప్లయర్ స్నేహనే. స్నేహ అనేది చిన్న అవుట్లెట్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మేమంతా సహకరిస్తున్నాం. గత 40 సంవత్సరాల నుంచి స్నేహ అనే అవుట్లెట్ వచ్చే వరకు ఇంత పెద్ద సంస్థగా మార్చింది ఈ చిన్న చికెన్ షాప్లే. ఈ చిన్న చికెన్ షాప్లను ఈ రోజు లేకుండా చేయాలనేది ఈ కార్పొరేట్ వ్యవస్థల పన్నాగం మేడం. దాదాపు గతంలో 26 రూపాయల నుంచి 30 రూపాయల మార్జిన్ వచ్చేది. ఇప్పుడు దాన్ని 8 నుంచి 10 రూపాయలకు తగ్గించారు మేడం. మా రెంట్లు పెరిగినాయి. 20 ఏళ్ల కింద 5,000 ఉన్న రెంట్ ఇప్పుడు 15,000 అయింది. మాకు ఖచ్చితంగా ఇప్పుడు 45 నుంచి 50 రూపాయల మార్జిన్ ఇస్తే గానీ చికెన్ షాపులు నడిసే పరిస్థితి లేదు. మా కుటుంబాలు రోడ్న పడుతున్నాయి మేడం. గత 6 నెలల నుంచి రెంట్ కూడా కట్టలేని పరిస్థితుల్లో చాలా స్ట్రగుల్స్ అవుతున్నాం. కస్టమర్ ఫీలింగ్ ఏంటంటే చికెన్ షాపులు నడిపిస్తున్నారు, బాగున్నారు, చికెన్ షాప్ బాగా నడుస్తున్నాయి, కస్టమర్లు కనిపిస్తున్నారు అనేది కస్టమర్ల ఒపీనియన్. అంతే తప్ప చికెన్ షాప్ల ఓనర్లు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు అనేది వాళ్ళను ఒక్కసారి కదిలిస్తే వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది మేడం. చాలా స్ట్రగుల్. దాదాపు 6 months నుంచి కార్పొరేట్ కంపెనీ వ్యవస్థలన్నీ కూడా కుమ్మకై చిన్న షాపులను తుడిచిపెట్టి వాళ్ళ అవుట్లెట్లను ఇంట్రడ్యూస్ చేసి మార్కెట్లో ఈ చిప్స్ అని, నట్స్ అని, ఎగ్స్ అని, ఆయిల్ అని సంథింగ్ వ్యవస్థను మ్యానిపులేట్ చేసి ప్రజలను కూడా దోచుకోవాలని ఫస్ట్ టైం ఇండస్ట్రీలో ఎప్పుడూ లేని విధంగా 350 రూపాయల చికెన్ పోయింది మేడం. మా చిన్న వ్యవస్థలను తొక్కడానికే ఈ పన్నాగాలు. ఎట్ ది సేమ్ టైం అంటే మరోవైపు ఈ పౌల్ట్రీ సంస్థలకి సంబంధించి దోచుకుంటున్నారు మమ్మల్ని. చిన్న స్నేహ పౌల్ట్రీ సంస్థ పెట్టి మాకు చికెన్ ని సరఫరా చేస్తుంది కోళ్ళని, కానీ వీళ్ళే అవుట్లెట్లను ఏర్పాటు చేసి దోపిడీ గురి చేస్తున్నారని చెప్తున్నారు. మీకు ఎక్కడి నుంచి ఈ కోళ్ళు అనేది వస్తాయి? ఏ లెక్కన మీకు కోళ్ళని ఇస్తూ ఉంటారంటే? కంపెనీ మాకు సప్లై చేస్తుంది. అదే కొద్ది రోజుల నుంచి 350 పెట్టిర్రు. స్ట్రైక్ చేయడం వల్ల విదిన్ 3 days లో 100 రూపీస్ తక్కువ చేశారు. ఇట్లా చేయటం వల్ల కస్టమర్ మొత్తం ఇదైపోతున్నారు. అదే కంపెనీ వాళ్ళు ఆలోచించాలా. చిన్న షాప్ కూడా వాళ్ళ దగ్గరనే కొనుక్కుంటున్నాము. ఇవి మాకు మార్జిన్ ఇవ్వాలని మాకు డిమాండ్. మీరు ఈ కోళ్ళన్నిటిని ఎక్కడి నుంచి, ఏ ఏరియా నుంచి తీసుకొస్తారు? ఎలా మీకు సరఫరా చేస్తారు? కంపెనీ వాళ్ళే సప్లై చేస్తారండి. స్నేహ కంపెనీ వాళ్ళే సప్లై. అందులో ఏమైనా వెయిట్ లో తేడాలు ఉంటాయా? అంటే రాత్రి ఎప్పుడో వెళ్లి మీరు కోళ్ళని తీసుకొస్తారు, మార్నింగ్ వచ్చేసరికి వెయిట్ పెరగడం తగ్గడం అలా ఏమన్నా ఉంటుందా? మార్జిన్ తక్కువ అవుతుంది మేడం. మామూలుగా 1.5 kg తక్కువ అవుతుంది ఒక జాలి వెనకాల. మళ్ళీ పర్ డే ఈవినింగ్ వరకు ఇంకొక 1.5 kg మైనస్ అవుతుంది. అంటే ఒక జాలి వెనకాల 3 kgs మైనస్ అవుతుంది మాకు. ఆ నష్టాన్ని అంతా ఎవరు భరించాలి? షాప్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ఇచ్చేసుకోవాలి. కంపెనీ ఏం భరించాలి? కంపెనీ ఏం లేదు, వాళ్ళు అప్పుడే ఇంకా ఏం లేదండి. అట్లా స్నేహ పౌల్ట్రీ సంస్థని ఏర్పాటు చేసింది. అక్కడ నుంచే మాకు చిన్న షాప్స్ అన్నిటికి కూడా కోళ్ళని సరఫరా చేస్తుంది. కానీ మళ్ళీ అవుట్లెట్లను ఏర్పాటు చేసి వాళ్లే బిజినెస్ చేస్తూ చిన్న వ్యాపారస్తులందరినీ కూడా తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. వీళ్ళు ప్రతిరోజు చికెన్ షాప్ ని రన్ చేస్తూ ఉంటారు. ఏదో రూపాయి పోగేసుకొని ఆ చికెన్ షాప్ ని రన్ చేస్తుంటే అప్పులు పాలైపోయాము, మాకు నష్టాలు వస్తున్నా సరే పౌల్ట్రీ సంస్థలు అనేది పట్టించుకోవడం లేదు అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఎండలో అంటే కనీసం ఒక్క సెకండ్ కూడా ఇక్కడ కూర్చోలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ వీళ్ళు దాదాపు 3 గంటల నుంచి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకండి మీకు ఇంత కష్టం? ఎందుకు? మాకు మార్జిన్ కోసం అమ్మా, మార్జిన్ కోసమే మేము చేస్తాం. 7 గంటలకు వచ్చి కూర్చున్నాం. వాళ్ళు ఏమి ఇంత స్పందిస్తలేదు. వాళ్ళు స్పందించాలని ఇంతవరకు ధర్నా చేస్తున్నాం. అంటే ఏం చెప్తున్నారు? స్నేహ పౌల్ట్రీ సంస్థ వాళ్ళని మీరు డైరెక్ట్ కలిసారా, లేకపోతే లెటర్ ఏమైనా ఇచ్చారా, ఏమైనా చెప్పారా? మా యూనియన్ ప్రెసిడెంట్ వాళ్ళు కలిశారు, వాళ్ళు మాట్లాడారు. ఎందుకు వీళ్ళు మొండి వైఖరి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది? మీరు నిరసన చేస్తున్నారు కానీ వాళ్ళు ఓపెన్ చేశారు, మీరు ఆల్రెడీ బంద్కు పిలుపునిచ్చారు. మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళు ఏం సమాధానం చెప్తారు వాళ్ళు మాకు. వాళ్ళకి చెప్పేసినాం, వాళ్ళు సమాధానం చెప్తలేదు. చెప్పే వరకు ఇంటే కూర్చుంటాం. వీళ్ళు స్నేహ పౌల్ట్రీ సంస్థ కావచ్చు, వెనుక వాళ్ళు రన్ చేస్తున్నటువంటి ఈ చికెన్ షాప్స్ కి సంబంధించి వాళ్ళే అవుట్లెట్ ని ఏర్పాటు చేశారు. వెంటనే వాటిని
ఇది మూసివేయాలి, మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చికెన్ షాప్స్ కి బంద్ కి పిలుపునిచ్చాము, మూసివేయాలి, నష్టాలు వస్తున్నాయి. గత 25 సంవత్సరాల నుంచి అన్ని కుటుంబాలు చికెన్ షాప్స్ మీద ఆధారపడి దాదాపు 5 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజు 5 లక్షల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది అంటే కేవలం మార్కెట్ లో ఒక 28 పౌల్ట్రీ కంపెనీలు ఉన్న కేవలము అధికారం మాత్రము 2 నుంచి 3 పౌల్ట్రీ కంపెనీలు స్వాధీనం చేసుకుని అధికారం పెత్తనమంతా చెలాయిస్తూ చిన్న చిన్న చికెన్ షాపులు రన్ చేసేటువంటి వాళ్ళకి అన్యాయం చేస్తుంది అని చెప్పి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మేము అనుకున్నటువంటి మార్జిన్ గతంలో 25 సంవత్సరాల క్రితం 25 నుంచి 26 రూపాయలు ఇచ్చినటువంటి మార్జిన్ ఒక్కసారిగా 10 రూపాయలు తగ్గించారు. ఈ రోజుల్లో ఇటు రెంట్స్ కట్టుకోవాలన్నా శాలరీస్ ఇవ్వాలన్నా మినిమం ఒక షాప్ ని రన్ చేయాలంటే 50,000 రూపాయల ఖర్చు వస్తుంది. కానీ ఆ ఖర్చు డబ్బులు రాకపోగా ఇంట్లో పోగేసినటువంటి డబ్బులో లేకపోతే భార్య ఒంటి మీద ఉన్నటువంటి నగలో తీసి బ్యాంక్ లో కుదువ పెట్టి లేకపోతే బంగారాన్ని అమ్మేసి కట్టవలసినటువంటి పరిస్థితికి వచ్చింది అంటే కేవలము 2-3 పౌల్ట్రీ కంపెనీలు చేస్తున్నటువంటి దౌర్జన్యమే అని చెప్పేసి ఈ చిన్న చిన్న చికెన్ షాప్స్ ని రన్ చేస్తున్నటువంటి యజమానులంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని అంటే దాదాపు 3 గంటల పాటు ఇలానే ఎండలో కూర్చొని ఈ షాప్ ని వెంటనే క్లోజ్ చేయాలి, మేము ఎలాంటి డిమాండ్ చేయడం లేదు, ప్రార్థిస్తున్నాము, వాళ్ళని వేడుకుంటున్నాము, మీలాగా మేము రోజువారీ చిన్న చిన్న బిజినెస్ చేసుకున్నటువంటి వాళ్ళని మాకు అన్యాయం జరిగింది కాబట్టి మీరు కూడా మాతో ఉండాలి అని కేవలం మేము కోరుకుంటున్నామని చెప్తున్నారు. అన్న, ఎందుకు మీ కుటుంబాలన్నీ కూడా ఈ రోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది? ఏం చేయాలి మేడం, దందా లేదు, దందా లేదు, ఏం లేదు, తినాలే పండుకున్నాలి. ఏమైనా పని ఉంటే చెప్తే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి మేడం. ఎవరికేమైనా డబ్బులు ఇవ్వాలంటే మేమేమైనా తెస్తే కదా వాళ్ళకి ఇచ్చేది డబ్బులు. ఇప్పుడు ఇంట్లో సంసారం చూడాలా, పెన్నం పిల్లలు చూడాలా, పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలా, ఇప్పుడు దందా చూడాలి. ఎవరికైనా 10 రూపాయలు ఇవ్వాలంటే వాడు ఏమంటారు, పొద్దుగా లేసి నా పైసలు నాకు ఇస్తే నీ ప్రాబ్లం అవుతుంది, నువ్వు దందా నడుపు ఏమన్నా నడుపు, నా పైసలు నాకు ఇవ్వయి, నువ్వు ఎవడైతే నాకేనంటారు. ముఖం ఎలా చెప్పి ముఖం మీద చూసి ఉమ్మిస్తారు మేడం. ఎవరి దందా ఎవరిది ఏం లేదు. జో దియా ఓ ఖాయా, జో నయ్యే ఓ ఖాయా. అన్న, మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే మీరు చికెన్ షాప్ లో పని చేయాలంటే అక్కడ ఒకవైపు స్మెల్ వస్తుంది, తెచ్చినటువంటి కోళ్ళు అన్ని భరించి చేస్తున్నాము. కాకపోతే ఎవడు ఏమంటుండో తెలుస్తలేదు కదా. ఇప్పుడు మేము 100 రూపాయల చికెన్ కి ఇంకోటేమో 150 రూపాయలు కూడా అమ్ముకుంటారు. అది ఎట్లా పడితే అట్లా అమ్ముకుంటారు మేడం. ఎవరికి ఏం చెప్పడానికి లేదు. ధర ఎవరు నిర్ణయిస్తారు? ఇప్పుడు ఓనర్ అక్కడ చెప్తే కదా ఇక్కడ మేము పెంచేది. ఇప్పుడు మేమైతే ప్రత్యేకంగా మేమైతే పెంచాం కదా. ఇప్పుడు ఎంత కమ్మాలి ఏం కథ అని మ్యాటర్ ఉంటుంది అంతే మేడం. ఇంకా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చికెన్ షాప్ రన్ చేస్తున్నారు? 8 ఇయర్స్ అవుతుంది మేడం. 8 ఇయర్స్. అంటే ఏమనిపించింది బిజినెస్ లోకి వచ్చాక మీకు? బిజినెస్ బాగానే ఉండే మేడం, కొన్ని రోజులు బాగానే ఉండే. ఒక 6 మంత్స్ నుంచి మార్జిన్ మొత్తం తీసేసారు. మేము స్నేహ కోళ్ళు వేసుకుంటాము, మొత్తం స్నేహాలు సిండికేట్ అయ్యి చిన్న చిన్న షాపులు వెళ్ళిపోవాలా, అవుట్లెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు వాళ్ళు. మెయిన్ అది మేడం. అంటే వాళ్ళు తప్ప ఎవరు బిజినెస్ చేయొద్దు అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు మార్కెట్ లో. ఇప్పుడు మీరంతా కూడా బిజినెస్ చేసేటువంటి వాళ్ళు దీని మీద ఆధారపడి ఉంటారు, చికెన్ షాప్స్ మీద ఆధారపడినాం. ఇప్పుడు పరిస్థితి సేమ్ ఇప్పుడు మీరు అన్నట్టే ఇంట్లో ఉన్న బంగారం కుదబెట్టి కట్టాల్సి వస్తుంది, బిల్లు కట్టాల్సి వస్తుంది. మొన్న అదే జరిగింది, లాస్ట్ 31st కి మొత్తం అదే చేసి కట్టాం. మార్కెట్ మొత్తం 0 బిల్ చేయమని చెప్పారు. ఇంకా మీకు ఆ కోళ్ళని అప్పుకేస్తారా లేకపోతే ముందస్తుగా డబ్బులు చెల్లించాలా? అంటే పొద్దునేస్తే నైట్ బిల్ కట్టేసేవాళ్ళ. ఒకవేళ బిల్ కట్టలేకపోతే బిల్ కట్టకపోతే కోళ్ళు వేయరు, ఇక బిల్ కట్టకపోతే కోళ్ళు వేయరు. ఏమన్నా మార్జిన్ ఇప్పుడు వచ్చేటువంటి మార్జిన్ తో ఎంత నష్టపోతున్నారు? రోజుకి ఒక 1000 రూపాయలు నష్టపోతున్నాం మేడం. నెలకి 50,000 నష్టపోతున్నాం. నెలకు వచ్చేసి మైనస్లో వెళ్తుంది. ఒక చిన్న కోళ్ల షాప్ ని అంటే చికెన్ షాప్ ని రన్ చేయాలంటే ఎంత ఖర్చు వస్తుంది మీకు? ఎంప్లాయీస్ శాలరీ కావచ్చు, రెంట్ కావచ్చు, మీ మెయింటెనెన్స్ మొత్తం 50,000 ఖర్చు వస్తుంది నెలకి. 2 వర్కర్స్ కి షాప్ రెంట్, కరెంట్ బిల్లు అన్ని కలిపి 50,000 ఉట్టి మెయింటెనెన్స్ కే అవుతుంది మాకు. మళ్ళీ మాకు వెళ్ళాలి, ఇంట్లోకి నడిపేయాలి, అన్ని చేయాలి కదా మేడం. చాలా ఇబ్బంది అవుతుంది ఈ కంపెనీ వల్ల, పెద్ద కంపెనీ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా సొల్యూషన్ కావాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది? మార్జిన్ కావాలి మేడం. మాకు ఏం లేదు, మాకు మార్జిన్ కావాలి అంతే. ఏమైనా సంప్రదింపులు చేశారా ఈ కంపెనీస్ తో? చేయలేదు మేడం, ఎవరు చేయలేదు. యూనియన్ ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నారు కానీ మార్జిన్ గురించి ఏం చెప్తలేరు. ఉన్నట్టు రేట్ అయితే దించేసారు వాళ్ళు.
ఇప్పుడు ఎంత ఉంది చికెన్ రేట్? 250 ఉంది ఇప్పుడు. మొన్నటి వరకు 350 రూపాయలకి ఎందుకు 40 వాళ్ళు వేయించారు, కంపెనీ వాళ్ళు వేయించారు. అంటే మీకు చికెన్ రేటు పెంచినప్పుడు మార్జిన్ పెరుగుతుందా? పెరగదు ఎంత అదే మార్జిన్ అదే ఉంటుంది మాకు. రేటు పెరిగితే మాకు మార్జిన్ పెరగదు. అయితే వీళ్ళకి చికెన్ షాప్స్ రన్ చేసేటువంటి సమయంలో వచ్చేటువంటి సమస్యలు ఎంతగానంటే నెలకి 50,000 రూపాయల ఖర్చు వస్తుంది. మార్జిన్ ఎప్పుడూ పెంచరు, తగ్గిస్తూనే ఉంటారు. చికెన్ రేట్స్ పెరిగినా కూడా సేమ్ మార్జిన్ అనేది ఉంటుంది. కాబట్టి మేము నష్టపోతున్నాం, మాకు మార్జిన్ రేటు పెరిగేంత వరకు శాంతియుతంగా నిరసన చేస్తాము అని చెప్పేసి చికెన్ షాప్ యజమానులు చెప్తున్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సుజాత.